హాయ్ అండి, అందరికీ శుభోదయం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మార్చి 8 ఈరోజు మహిళా సాధికారత, సమానత్వ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు కావడం విశేషం. మన జీవితంలో సంవత్సరాంతం ఎన్నో పండుగలు, పర్వదినాలు వస్తుంటాయి. కానీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు ఈ రోజుకి కూడా వివక్షతను ఎదుర్కొంటున్నారు. అలాంటి మహిళలను దుర్భర పరిస్థితుల నుంచి బయటకు తెచ్చేందుకు మహిళా సాధికారత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మహిళలు ఈ రోజు ముందడుగు వేస్తున్నారంటే వారి పోరాటం వెనుక నిలబడ్డ ఎందరో మహిళలే కారణమని చెప్పొచ్చు. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడింది 1908 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో. న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారిగా గళమెత్తి పోరాటం చేయడం జరిగింది. వారి పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలైన క్లారా జెట్కిన్ 1910 సంవత్సరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. అందువల్లే 1911 సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1975 సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం ముఖ్యంగా 5 లక్ష్యాల వైపు అడుగు వేయాల్సి ఉంటుంది. మొదటిగా లింగ వివక్షత లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవదిగా మహిళలకు సమాన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మూడవది మహిళలకు భద్రత, ఆరోగ్యం, సంరక్షణ కల్పించడం. అలాగే మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించడం. అలాగే రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలకు సమాన వాటా ఇవ్వగలగడం. నేటి సమాజంలో ఇప్పటికీ కూడా మహిళల పట్ల అణచివేతలు, అసమానతలు కనపడుతూనే ఉన్నాయి. మహిళలు ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో సమాన భాగస్వామ్యం అందించాల్సిందే. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఆమె కుటుంబాన్ని బలపరుస్తుంది. తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. అలాగే మహిళలు కూడా తమ కలలను నెరవేర్చుకోవడానికి ముందుకు సాగాలి. ఝాన్సీ లక్ష్మీబాయి ఖడ్గం పట్టి యుద్ధరంగంలో పోరాడింది. కల్పన చావ్లా ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్ళింది. మేరీ కోమ్ ప్రపంచానికి భారత మహిళ శక్తి అంటే ఏంటో చూపించగలిగింది. మహిళ బలహీనరాలు కాదు, ఆమెకి అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తుంది. మహిళ బలహీనరాలు కాదు, ఆమెకు అవకాశాన్ని ఇస్తే ఆకాశాన్ని తాకి వస్తుంది. ప్రతి అమ్మాయి మనసులో ఒక మాట పెట్టుకోవాలి, నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను కూడా గెలవగలను, ఈ ప్రపంచాన్ని మార్చగలను. మహిళ చదువుకుంటే సమాజం ముందుకు వెళుతుంది. మహిళ ధైర్యంగా నిలబడితే దేశం బలంగా మారుతుంది. తల్లి రూపంలో ప్రేమనిస్తుంది, చెల్లి రూపంలో ఆనందాన్ని ఇస్తుంది, గురువు రూపంలో జ్ఞానాన్ని ఇస్తుంది. నాయకురాలుగా మారితే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మహిళ ఒక దీపం లాంటిది. ఆమె వెలిగితే ఇల్లు వెలుగుతుంది, ఆమె ప్రకాశిస్తే దేశం వెలుగుతుంది. కాబట్టి అందరూ మహిళలను గౌరవిద్దాం, దేశ భవిష్యత్తుని జాగ్రత్తగా కాపాడుకుందాం. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనండారు.